ఇందర్తి ఉప సర్పంచ్ కు రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడి మద్దతు. చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామ ఉప సర్పంచ్ అనిల్ పై గ్రామ సర్పంచ్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్ శుక్రవారం గ్రామంలో పర్యటించి అనిల్ కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బొట్ల కార్తీక్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామ పంచాయతీలో వస్తువుల కొనుగోళ్లు నిబంధనల మేరకు జరగాలని అన్నారు. కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి సరైన బిల్లులు రూపొందించి నిబంధనల ప్రకారమే తీర్మానాలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఫాగింగ్ మిషన్ మోటార్ల కొనుగోలులో అధిక ధరలు చూపించి బిల్లులు తయారు చేసి తీర్మానాలు చేయడాన్ని ఉప సర్పంచ్ అనిల్ ప్రశ్నించారని పేర్కొన్నారు. దీనిపై సర్పంచ్ దుర్భాషలాడుతూ బెదిరించారని అనిల్ ఆరోపించినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని, నిధుల దుర్వినియోగాన్ని మాత్రం ప్రశ్నిస్తున్నానని ఉప సర్పంచ్ అనిల్ తెలిపారు. ప్రజల మద్దతుతో పాటు మీడియా సహకారంతో గ్రామ అభివృద్ధి, నిధుల పారదర్శకత వినియోగంపై అవగాహన కల్పించాలని కోరారు. గ్రామ పాలకవర్గ సభ్యులందరూ కలిసి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అనిల్ విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ తనపై చేసిన ఆరోపణలపై క్షమాపణ చెబితే యథావిధిగా విధులు నిర్వహిస్తూ గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల నాకు ఇందుర్తి గ్రామంలో ఎదురవుతున్న సమస్యల మీద నేను పోస్ట్ చేయడం వల్ల దానికి స్పందించి నా ఉప సర్పంచ్ల రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ గారు, దాంతోపాటు ఉప సర్పంచ్ల రాష్ట్ర ఉపాధ్యక్షులు, దాంతోపాటు ఉప సర్పంచ్ల డిస్టిక్ ఫోరం అధ్యక్షులు ఆకుపత్తిని విజయ్ కుమార్ గారు నాకు మద్దతుగా నిలవడానికి నేను సోషల్ మీడియాలో గ్రామంలో జరుగుతున్న నాపై గ్రామంలో జరుగుతున్న అవినీతి ఆరోపణల మీద అనవసరంగా సృష్టించిన అవినీతి ఆరోపణల గురించి, దాంతోపాటు నేను సిబ్బందికి జీతాలు ఇస్తలే అని చెప్పేసి సర్పంచ్ గారు, దాంతోపాటు కార్యదర్శి గారు, మిగతా వార్డు సభ్యులు నా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి నేను మనస్తాపానికి గురై నా ఇంటెన్షన్ కూడా గ్రామ పంచాయతీలో జరుగుతున్నది ఎందుకు గత 8 నెలల నుంచి అని చెప్పేసి నేను వీడియో పెట్టడం జరిగింది. దానికి స్పందించి రాష్ట్రంలోని వివిధ గ్రామాల నుంచి నాకు మద్దతు ఇవ్వడానికి ఉప సర్పంచులు తరలి రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇందులో నేను నా స్వార్థం కోసం చేసింది ఏం లేదు. నా గ్రామం అభివృద్ధి కోసం, నన్ను నమ్మిన గ్రామ ప్రజల కోసం, నా గ్రామ అభివృద్ధిలో పాటుపడడానికి నేను ఒక ఉన్నతమైన లక్ష్యంతో వచ్చిన. దాన్ని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నాకు ఇలా అన్యాయం జరుగుతుంది అన్న అని చెప్పేసి నేను సోషల్ మీడియాలో పెట్టడం వల్ల నా ఇలా ఉప సర్పంచ్ల రాష్ట్ర సంఘం అధ్యక్షులు వచ్చి వారి వాయిస్ వినిపించేందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2 రోజుల క్రితం పెద్దలు ఇందుర్తి ఉప సర్పంచ్ అనిల్ గారు తన మనోవేదనను బయటికి తెలియపరుస్తూ ఒక వీడియో చూస్తే, ఆ వీడియో చూసిన వెంటనే మా జిల్లా అధ్యక్షులు మరియు మా రాష్ట్ర నాయకులు అందరూ అలర్ట్ అయిపోయి ఈరోజు ఇక్కడికి నన్ను తీసుకొని రావడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఊరిలో మమ్మల్ని ఉప సర్పంచ్లుగా గ్రామ పంచాయతీ లోపలికి మా మెజారిటీ వార్డు సభ్యులు మమ్మల్ని ఎన్నుకున్నదే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క నిధులను దుర్వినియోగం కాకుండా కాపాడమని మమ్మల్ని ఈరోజు పంపించింది. కానీ ఇలా రాష్ట్రంలో మేము ఎక్కడైనా ఏదైనా మీరు కొంటే అది యాజ్ పర్ ఫినాన్స్ రూల్స్ ప్రకారం పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారంగా మేము ఏదైనా ప్రశ్న అడిగితే దాన్ని మమ్మల్ని వ్యక్తిగతంగా వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తూ, మమ్మల్ని మానసికంగా, భౌతికంగా మా మీద దాడులు చేస్తూ ఈరోజు మమ్మల్ని దాడులే కాకుండా జనాలకు మమ్మల్ని ఒక శత్రువులాగా చూపిస్తూ మమ్మల్ని పోర్ట్రేట్ చేసి మమ్మల్ని ఈరోజు ఒక శత్రు సైన్యంలాగా చూపిస్తూ ఉన్నారు. ఇలా మేము ఏం చేస్తున్నాం? ఇందుర్తి గ్రామంలో జరిగింది, ఇలా రాష్ట్రం మొత్తం కూడా జరుగుతూ ఉన్నది. ఇలా ఫాగింగ్ మిషన్కి 40,000 అయితే మీరు 70,000 రాస్తే 70,000 ఎట్లయితే అని అడుగుతున్నాం మేము. అంతే. మోటార్లు తీయడానికి దింపడానికి మా అంటే 5-10,000 అయితే ఒక మోటార్కు 2-3 వేల కంటే ఎక్కువ కావు, 1,10,000 ఎట్లయితే అని ప్రశ్నిస్తున్నాం. ఇట్లాంటి ప్రశ్నలు ప్రశ్నించినందుకు మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. మరి మేము కనుక ఇట్లా ప్రశ్నించకపోతే ఈ జనాల కోసం వచ్చిన పైసలు వాళ్ళ ఇళ్లలో పోవడానికి కాదు కదా ఈ ప్రభుత్వాలు మాకు బడ్జెట్ వేసేది. ఈ గ్రామంలో ఎన్ని తలలు ఉంటాయో ప్రతి తలకు తలసారి డబ్బులు గ్రామ అభివృద్ధి కోసం వస్తుంది. ఆ డబ్బుల వినియోగంలో మేము ఇలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాం. మా పాత్రే మేము ప్రశ్నించినందుకు మమ్మల్ని ఇట్లా చేస్తూ ఉన్నారు. దయచేసి కాబట్టి గౌరవ ప్రభుత్వ పెద్దలకు నిన్న మేడం దివ్య మేడం గారితో సర్పంచులు మీటింగ్ పెట్టి ఉప సర్పంచుల చెక్ పోర్ తీసేయాలని అడుగుతున్నారు. మేడం దివ్య మేడం గారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేడం మేము ఏం చేస్తున్నాం అంటే ఒక గిదే చేస్తున్నాం. 40,000 రూపాయల దానికి మీరు 70,000 రాయకండి అని చెప్తాను. 10,000 20,000 రూపాయలతో అయ్యేదానికి మీరు 1,00,000 రూపాయలు రాయకని చెప్తున్నాం. 20,000 ట్యాప్స్కు మీరు 40,000 రాయకని చెప్తున్నాం. 10,000 స్పీకర్కి 22,000 రాయకని మేము అడుగుతున్నాం. మరి మేము అడిగినందుకు వాళ్ళు ఇలా మమ్మల్ని శత్రువులో చూసి మీ దగ్గరికి వచ్చి మా చెక్ పవర్ తీసేయాలని అడుగుతున్నారు. మరి నిజంగా ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా చెక్ పవర్ అనేది కేవలం 14th, 15th, 16th
ఫైనాన్సే కాకుండా ఎన్ఆర్ఈజీఎస్ బడ్జెట్ కూడా మాకు చెక్ పవర్ ఇవ్వాలి. అదేవిధంగా మాకు ఇవ్వాల్సినటువంటి హక్కులు కూడా మీరు ఇచ్చి మమ్మల్ని గౌరవించాలి. మా ప్రజలను మా గ్రామాలను కాపాడడంలో మేము పోషిస్తున్న పాత్రకు మీరు సరైన గుర్తింపు ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ